ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. తమ దగ్గర పెట్టుబడులు పెడితే భారీగా డబ్బులు వస్తాయని ప్రజలను నమ్మిస్తున్నారు. తీరా డబ్బులు ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. ఒక కిలాడీ లేడీ బాగోతం చూసి అమాయకులు ఔరా అంటున్నారు. మహిళను నమ్మించి ఏకంగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బాధితులపై దాడి చేయించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఏపీకి చెందిన ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఒక మహిళ పలువురు నుంచి 18 కోట్ల రూపాయలు కాజేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్నటువంటి విద్య అనే మహిళ తోటి మహిళలను మోసం చేసింది. ఏపీలోని ఒక ఎమ్మెల్యే ఆయన పిఏ నుంచి 2,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని వారిని నమ్మించింది. దీనికోసం కంటైనర్లు కొనడానికి డబ్బులు కావాలని చెప్పి మహిళల నుంచి 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తర్వాత తీసుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ఇస్తానని ఆశ చూపించింది. అయితే ఎంతకు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆమెను ప్రశ్నించారు. దీంతో ఈ నెల 9వ తేదీని ఇస్తానని అందరికీ చెప్పింది. అందరూ ఒక్క చోటకు వచ్చాక వారిని గదిలో బంధించి రాడ్లతో దాడి చేయించింది. బాధితులు సదరు మహిళపై పటాన్చేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పగిడిపాటి వెన్నెల అనే వ్యక్తి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వటం జరిగింది. వీళ్ళు గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కట్పల్లిలో, దిల్సునగర్లో, ఇంకా పిపిఎస్బి ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆమె వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మన పటాన్చేరు ఏరియాలో ఈ ఏపీఆర్ విల్లాస్ లో ఉంటుంది. అయితే ఈ రోజు వాళ్ళకి రమ్మని చెప్పగా ఆమె వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి, లక్ష్మి, సుమలత, మదన, నందిని, సౌమ్య, కలమ్మ అనే వాళ్ళందరూ పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేది ఆమె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని, అందులో